అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ సేఫ్ షాప్కి అండ్ గ్రేట్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్కి అండ్ ఈరోజు ఈ సన్మానం చేయడానికి వచ్చిన వికాస్ మా గురుజీ, సోమశంకర్ మా గురుజీ, అలాగే అభిషేక్ మా గురుజీ, రవీందర్ మా గురుజీ, మా గురుజీలందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఇంత గ్రాండ్ సన్మానం మా కోసం ఏర్పాటు చేసి ఇంత గ్రాండ్ సన్మానం చేసినందుకు మీ అందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు సంధ్యారాణి అండి. సో ఈ సేఫ్ షాప్ బిజినెస్ లోకి రాకముందు నేను బీటెక్ అండ్ ఎంటెక్ చదువుకున్నాను. అండ్ సేఫ్ షాప్ అవకాశం రాకముందు ఎన్నో వ్యాపారాలు చేశారు మా సార్. యాక్చువల్లీ మాది లవ్ మ్యారేజ్ అనమాట. ఇంట్లో అయితే చెప్పి పెళ్లి చేసుకోలేదు. మా చుట్టాలు ఎవరు బంధువులు కూడా ఎవరు మా పెళ్లి చూడలేదు అనమాట. కానీ బిఫోర్ మ్యారేజ్ ఒక మాట ఇచ్చారు, మన పెళ్లి జరిగితే చాలా గ్రాండ్గా జరిగింది అని మాట ఇచ్చారనమాట. బట్ అది జరగలేదు కదా. చాలాసార్లు అనేదాన్ని అనమాట, నువ్వు నాకు ఇచ్చిన మాట నెరవేర్చుకోలేదు అని. అండ్ లవ్ మ్యారేజ్ అంటే ఊరికి యాక్సెస్ చేస్తారు అమ్మాయిలు, చెయ్యరు కదా. అట్లనే గురించి చెప్పేవాళ్ళు నన్ను మహారాణి లాగా చూసుకుంటాను అని, అంటే బాగా ఫ్లైట్లో దిగుతానని, లగ్జరీ లైఫ్ ఇస్తానని, ఇలా ఎన్నెన్నో చెప్పారనమాట. అవన్నీ చెప్తే ఎవరైనా పడిపోకుండా ఉంటారా? అవునా కదా. సో నేను కూడా అలాగే పడిపోయాను అనమాట. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత మహారాణి తీసి పక్కన పెట్టేసి ఇంట్లో టైం స్పెండ్ చేయడానికి కూడా ఉండేవాడు కాదనమాట. సో హాస్టల్ హోటల్ కరిగిపోయింది కదా, 4 గంటలకి నైట్ 11 అట్లా వచ్చేటోళ్ళు అనేదాన్ని అనమాట. ఉన్న పెళ్లి చేసుకున్నా కానీ ఒకదాన్నే ఉండిపోతున్నాను హ్యాపీగా. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే కనీసం మా అమ్మ, మా చెల్లి వాళ్ళందరూ ఉండేవాళ్ళు అనేవాళ్ళు. సో అన్నప్పుడు అనేవాడు ఒకటే మాట, నీకు ఇప్పుడు అలా అనిపిస్తుంది కదా, రేపు పొద్దున ఫ్యూచర్లో ఒకరోజు కళ్ళనీళ్ళు పెట్టుకుంటావు, నన్ను ఇలా మాట్లాడుతున్నందుకు అనేవాడు అనమాట. సేఫ్ షాప్ రాకముందు అంటే ఆయనకు ఒక డ్రీమ్ ఉంది, నన్ను ఎలా చూసుకోవాలని మాట ఇచ్చారో ఆ మాట కోసం పరిగెత్తుతున్నాడు అనే విషయం నాకు అర్థం కాలేదు ఆ రోజు. సేఫ్ షాప్ అవకాశం వచ్చినప్పుడు కూడా నేను నమ్మలేదు, వేస్ట్ అనిపించుకుంది. ఇలాంటి కంపెనీలు చాలా వస్తాయి పోతాయి, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసాము అన్న ఫీలింగ్లోనే ఉన్నాను. సో సేఫ్ షాప్ ప్లాన్ చెప్పినప్పుడు డైమండ్ ఫంక్షన్ వీడియో చూపించారంట, నేనైతే లేను. ఆ ఫంక్షన్లో ఫ్యామిలీకి గ్రాండ్ సన్మానం దొరికింది అని ఒకటి నమ్మి డీడీ ఇచ్చేశారు. డైమండ్ ఫంక్షన్ ఎలా జరిగింది ఒక వీడియో చూసి ఇలా నా ఫ్యామిలీకి గ్రాండ్ సన్మానం ఇప్పించాలని డీడీ ఇచ్చేశారనమాట. ఆ రోజు ఫిక్స్ అయిపోయారు డైమండ్ అయిపోవాలని. సో ఆ రోజు నుంచి జాయిన్ అయిన దగ్గర నుంచి సో వర్క్ చేస్తూ ఉన్న క్రమంలో నాకు చుట్టాల మధ్యలోకి వెళ్ళాలన్నా కొంచెం బాధగా అనిపించేది అనమాట. అందరికీ అన్నీ ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, బంగారాలు ఉన్నాయి, నాకేం లేవు. వెళ్ళాలన్నా కూడా చెప్పుకోవడానికైతే ఉద్యోగాలు, చదువులు, పెద్ద పెద్ద చదువులు అయితే ఉన్నాయి కానీ ఏమి అంత డబ్బుల పరంగా అయితే వెనకైతే ఏమీ లేవన్నమాట. సో కానీ ఒక డ్రీమ్ పెట్టుకొని సో డే 1 నుంచి కష్టపడి వర్క్ చేశారు. ఈరోజు స్టేజ్ మీద చెప్తున్నారనమాట ఎలా ఉంది డైమండ్ ఫంక్షన్ అని. చాలా వండర్ఫుల్గా అనిపించింది. సో ఈరోజు ఈ సన్మానం చేసినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదండి. ఎందుకనంటే ఎక్కడో పుట్టినాను, ఈ ఎంట్రీ ఏంటి, నిజంగా మా అమ్మ ఉన్నట్టయితే ఈరోజు చాలా సంతోషంగా ఫీల్ అయ్యేదండి. ఇంత గ్రాండ్ సన్మానం మా ఫ్యామిలీ అందరికీ ఇచ్చినందుకు కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్.
బేసిక్ లెవెల్లో వర్క్ చేసేటప్పుడు ఎప్పుడు వెన్నంటి ఉండి సపోర్ట్ చేసిన వ్యక్తి. మా మధ్యలో ఫిజికల్గా లేకున్నా కూడా మీ అందరి ఆశీర్వాదాల రూపంలో మా అమ్మమ్మ మీ అందరి రూపంలో ఉంది అని నేను నమ్ముతున్నాను. విచ్చేసిన ప్రతి ఒక్కరికి, కుటుంబ సభ్యులకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మా బంధువులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఈ లైఫ్ స్టైల్ వచ్చిందంటే నిజంగా చెప్తున్నాను, సైడ్ షాప్ అవకాశం వల్ల కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క మహాగురుజీ కంట్రిబ్యూషన్ ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్లో స్టార్టింగ్ లెవెల్ నుంచి సపోర్ట్ చేసిన వ్యక్తి నరేందర్ మహాగురుజీకి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వెన్నంటి నడిపిస్తున్న నరేష్ మహాగురుజీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రతి విషయంలో కేరింగ్ తీసుకున్న పెద్దింటి శ్రీనివాస్ మహాగురుజీకి థ్యాంక్ యూ సో మచ్. ఫోటో విషయంలోనూ కేరింగ్ ఉంటుంది, ఎంట్రీ విషయంలో కేరింగ్ ఉంటుంది, అన్ని విషయాల్లో కేరింగ్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మహాగురుజీ. అదే రాజు మహాగురుజీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అభిషేక్ మహాగురుజీ, రవీందర్ మహాగురుజీ ఎన్నోసార్లు కౌన్సిలింగ్ ద్వారా, ఎంకరేజ్మెంట్ ద్వారా, జూమ్ ద్వారా మాకు మంచి సపోర్ట్ అనేది ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ మహాగురుజీ మాట్లాడింది అసలు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మహాగురుజీ, కృష్ణ మహాగురుజీ. అండ్ ఈ స్టేజ్ మీద మోకరించి నమస్కరించాలి సోమశంకర్ మహాగురుజీ. నిజంగా కొన్ని లక్షల టీం ఉన్నా, ఎక్కడో ఉన్న చిన్న గురుజీని గుర్తించి ఈ స్టేజ్ మీదకి రావడానికి కావాల్సిన గైడెన్స్, సపోర్ట్ మీరు మాకు ఇచ్చారు కాబట్టి ఇక్కడ దాకా రాగలిగాం మా గురుజీ. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఇంతమంది గ్రేట్ మెంటర్స్ ని తయారు చేసిన దేవుడికే దేవుడు అనమాట మన వికాస్ మా గురుజీ. ఇంతకు మించి మాట్లాడాలని ఎన్నో అనుకున్నాను, అనుకున్న మాట ఏది గుర్తు రావట్లేదు. భయం వస్తుంది, వస్తుంది, బాధ వస్తుంది, అన్ని కలిసి వస్తుంది అనమాట. అచీవ్మెంట్స్ అన్ని చెప్తాను. సో మీ అందరికీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్యామిలీ మెంబర్స్ మా గురించి సెట్ షాప్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా మేము అవసరం ఎట్లా తీసుడు ఫ్యామిలీ చేస్తున్నాము. విచ్చేసిన చెల్లికి, అన్నకి, తమ్ముడికి, అమ్మకి, నాన్నకి, అబ్బాయి, బాబాకి, తమ్ముడికి, కొడుకుకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేము జీవకాలంలో మా చుట్టాలను మద్దతు ఎంతవరకు నమ్మారో లేదో నాకైతే తెలియదు. మీ అందరూ మమ్మల్ని నమ్మి బిజినెస్లోకి వచ్చి మాతో కలిసి జర్నీ చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కోటి ధన్యవాదాలు. జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఒక డైమండ్ అయింది, చెట్టుకి ఒక కాయ పండితే ఆటోమేటిక్ మిగతా కాయలన్నీ తొందరగా పండుతాయి అని మన సోమశంకర్ మా గురించి చెప్తుంటారు కదా. సో ఈ సేఫ్ షాప్ వృక్షంలో ఫస్ట్ పండు వచ్చింది అనమాట. ఫస్ట్ డైమండ్ వచ్చారు. నెక్స్ట్ మీ అందరినీ డైమండ్ చేయాలని, అలా దానికి తగ్గ కృషి ఏదైతే ఉందో గురించి వాళ్ళు ఏదైతే గైడెన్స్ ఇస్తారో అది ఫాలో చేసి, సో మీ అందరినీ డైమండ్ చేయడానికి ఎలాంటి సపోర్ట్ అయితే చేయాలో అది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతలో సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.